అలుపెరగని పోరాట యోధుడు, పేదల పక్షపాతి, నిస్వార్థ కమ్యూనిస్టు నాయకుడు అయోధ్యకు ఘన నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలి అని చాడ వెంకటరెడ్డి, కోణంనేని సాంబశివరావు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారాల వరకు వారి వెంట నడిచి వారికి కన్నీటి వీడ్కోలు అంతిమయాత్రలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. జెండా కప్పి నివాళులర్పిస్తా ఉన్నాం. జోహార్ కామ్రేడ్ అయోధ్య గారికి, జోహార్ జోహార్. 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 మీరు ముందు ముందు తీసుకున్నాం. సాంబశివరావు గారు చెప్పినట్టుగా నిన్న సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో మరణించడం అనేది సిపిఐ రాష్ట్ర పార్టీకి మొత్తం ఈ ప్రాంతాన్ని కూడా తీవ్ర లోటుగా భావిస్తూ ఉన్నాను. అయోధ్య గారు పట్టుదలకు మారిపోయారు. పట్టువిడని వాడు. ఆయన పోడు భూముల దురించడంలోనూ, పోడు భూముల రైతులకు పట్టాలు ఇప్పించడంలోనూ పాత్ర వహించారు. అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రాంత సమస్యల మీద, అందులో కేటీపీఎస్కి సంబంధించి ఆయన పునరావాస ప్యాకేజీలో ప్రధాన పాత్ర వచ్చి అందరికీ న్యాయం జరిగేటట్టు, రైతులకు భూములు పోయేటాలకు కూడా న్యాయం జరిగేటట్టు ఆయన ప్రయత్నం బాగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఇప్పించడంలో వెంబడిపడి గట్టిగా ఉండి పనిచేయించిన అందరికీ 700 మందికి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి ఉంది. అయోధ్య గారు మరి పినపాక నియోజకవర్గం కాదు, కొత్తగూడెం జిల్లాకే కాదు, ఖమ్మం జిల్లాకి కాదు, రాష్ట్రంలో కూడా ఆయన ఒక మంచి పేరు ఉన్నది. అయోధ్య అంటే ఒక పట్టుబడి ఉన్నవాడు, మాట కట్టుబడి ఉండేవాడు, నిబద్ధత గలవాడని ఉంది. ఆయనకి మరి అకాల మరణం అనేది దీనికి లోటుగా భావిస్తూ వారికి మరి మా వైపు నుంచి సంతాపాన్ని తెలియపరుస్తూ వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తుంది. నిన్న సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి కామ్రేడ్ అయోధ్య గారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటం మా అందరికీ కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, ప్రత్యేకించి కొత్తగూడెం, అంతకంటే ప్రత్యేకించి పినపాక నియోజకవర్గానికి తీరని నష్టంగా మేము భావిస్తున్నాం. పేద ప్రజల తరఫున ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండే పోరాట యోధుడు అయోధ్య గారు. ఏదైనా సమస్య సాధించాలంటే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు మొహమాటం లేకుండా ఎవరినైనా ఎదిరించి నిలదీసేటువంటి ఒక యోధుడు అయోధ్య గారు. ఇక్కడ బీటీపీఎస్ సాధనలో సిపిఐ గ్రామాలు అవన్నీ చిక్కుడుకుంట్ల, ఇటువంటి సాంబాయిగూడెం, ఈ గ్రామాలు నష్టం జరిగినా పర్లేదు అనుకుని ప్లాంట్ వస్తే ఈ ప్రాంతానికి బొగ్గు గనులు క్రమేపీ క్షీణిస్తున్న దశలో విద్యుత్ ప్లాంట్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దనే ఒక ఆలోచనతో సిపిఐ కుటుంబాలన్నింటినీ కూడా నచ్చజెప్పి ఆ విధంగా పెద్ద పోరాట కార్యక్రమం అప్పుడు సెక్రటరీగా ఉన్న చాడా గారు సహకారం తీసుకుని అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా అనేక మందికి హక్కులు సాధించడం జరిగింది. ఏది ఏమైనా ఆయన లేని లోటు, తీరని లోటు, దాన్ని మేము నింపడానికి కృషి చేస్తాం. ఆ కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలతో ఆ కుటుంబాన్ని కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అయోధ్య గారికి జోహార్.